ప్రజలు ఎదుర్కొంటున్న లా అండ్ ఆర్డర్ సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ఎస్పీ గ్రీవెన్స్ కు బాధితులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. గ్రీవెన్స్ కు హాజరైన ఫిర్యాదుదారుల నుండి సమస్యలకు సంబంధించిన అర్జీలను ఏఎస్పీ సుప్రజ స్వీకరించి అర్జీలలోని సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం గ్రీవెన్స్ వద్ద కలిసిన మీడియాతో తమ ఎదుర్కొంటున్న ఇబ్బందులు సమస్యలను వివరించి బాధితులు ఆవేదన చెందారు. నేను వీళ్ళందరూ కంప్లైంట్ రాయడానికి నేను హెల్ప్ చేస్తున్నానండి. వీళ్ళందరూ బీహార్ నుంచి వచ్చి ఇక్కడ సుబ్బారెడ్డి నగర్ మన మిర్చియాడ్ దగ్గర నివాసం ఉంటున్నారు. దాదాపు సుమారు ఒక 40-50 మంది ఫ్యామిలీలు ఉన్నారు. అయితే నిన్న సుబ్బారెడ్డి నగర్లో హిజ్రాలు కొంతమంది కుర్రోళ్ళు వచ్చి వీళ్ళ ఇళ్లలో జొరబడి కొట్టి ఇక్కడ హిందీ వాళ్ళు ఉండడానికి వీల్లేదు, తెలుగు వాళ్ళు మాత్రమే ఇక్కడ మేము ఉండనిస్తున్నాము, మీరందరూ ఖాళీ చేయాలి, ఖాళీ చేయకపోతే ఇంకా కొడతామని చెప్పి నిన్న రాత్రి 7-8 గంటలకు వచ్చారని చెప్తున్నారు. అయితే రాత్రి అయిపోయింది కదా, వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి తర్వాత కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి కంప్లైంట్ పెట్టారు. పొద్దున నేను వచ్చానండి. నేను వచ్చేసరికి వీళ్ళందరూ కంప్లైంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. సార్ వాళ్ళు అన్నారు తెలుగులో కొద్దిగా రాసి పెట్టమంటే నేను కంప్లైంట్ రాస్తున్నాను, రాసి ఇచ్చాను. ఆల్రెడీ లోపలికి వెళ్ళారు, లోపల ఎస్పీ గారు కలవడానికి వెళ్ళారు. ఇజ్రాయల్ అక్కడ అద్దెకుంటున్నారు అన్నారు. అక్కడ 40 आदमी से आए थे और मारे पीटे, बोला कि 10 बजे तक खाली कर दो, नहीं तो काट के धार आपको नाले में डाल देंगे। वो लोग वहीं पे रहते क्या? हाँ वहीं पे है, वहीं पे रहते हैं, उसी कॉलोनी में। हाँ उसी कॉलोनी में रहते हैं। आपसे क्यों झगड़ा हुआ उन लोगों से? वो अपना वो किसी ने बिहार की था, वो चोरी कर लिया था उसका, एक ने किया तो सबको मार शुरू किया है। हाँ उसको उससे 60 हज़ार रुपया भी लिया है, तब उसको छोड़ा है। कितने लोग आए थे रात में 30-40 लोग। వాళ్ళంటే మీరు రిపోర్ట్ ఇచ్చారు కదా, వాళ్ళ దగ్గర విజువల్ వాయిస్ తీసుకున్నాను, కంగారు పడమాక తీసుకుందాం మన వాయిస్. గొడవ చేస్తాను హ్యాండిల్ లేదు, గొడవ చేస్తే చదువుతుంది అన్న కాదు కదా. మేము నల్లపాడు నుంచి వచ్చామండి. మా అబ్బాయిని అబ్రాడ్ పంపిస్తానని 8.5 లక్షలు తీసుకున్నారు హైదరాబాదు కన్సల్టెన్సీ. మాకు డబ్బులు ఇవ్వమంటే మా అబ్బాయిని చంపేస్తామని బెదిరిస్తున్నారు. అంతే. ఈ డిగ్రీకి పంపిస్తామని అక్కడ ఆస్ట్రేలియాలో డిగ్రీకి కాలేజీలో, గుంటూరు జిల్లా నల్లపాడు గ్రామం. మా అబ్బాయి ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. అక్కడ ఒక కన్సల్టెన్సీ వచ్చి హైదరాబాదులో ఒక కాలేజీ ఉంది, ఆస్ట్రేలియన్ కెరీర్ కాలేజీ అని ఉంది. అక్కడ జాయిన్ అయితే మీ అబ్బాయిని అబ్రాడ్ ఆస్ట్రేలియా పంపిస్తామని మా అబ్బాయి దగ్గర 8.5 లక్షలు డబ్బులు తీసుకొని పంపించుకోకుండా సంవత్సరం అక్కడే ఉంచి హాస్టల్లో ఉంచి తిరిగి ఇంటికి పంపించి మా అబ్బాయిని ఆస్ట్రేలియా పంపించలేదండి అని అడిగితే మేము మా అబ్బాయిని చంపేస్తామని బెదిరిస్తున్నారు. మా డబ్బులు మాకు తిరిగి ఇవ్వమంటే మేము ఇవ్వము, ఎవరికి చెప్పుకో